వెజిటేరియన్లకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. బలమైన పోషకాహారాన్ని కలిగి ఉండడంతో పాటు రుచిలో యమ టేస్టీగా ఉండే మష్రూమ్స్ ని అందరూ లొట్టలేసుకొని తింటారు. అయితే వీటి పెంపకం కొంచెం కష్టతరం కావడంతో మిగతా కూరగాయలతో పోల్చుకుంటే వీటి రేట్ కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే మరీ కిలో మష్రూమ్స్ వేలలో అయితే ఉండదు. కానీ ఓ పుట్టగొడుగులు మాత్రం పుట్టగొడుగులందు మేం వేరయ్యా అన్నట్టుగా అత్యంత ఖరీదైనవి. వీటిని కిలో కొనే ధర అరతులం బంగారం వచ్చేస్తుంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన విందులో ఈ పుట్టగొడుగులు భాగం కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పుట్టగొడుగుల ధరపైనే చర్చ నడుస్తోంది. ఇంతకీ అంత కాస్ట్లీ పుట్టగొడుగుల పేరేంటి? వాటి ఖరీదు వెనుకున్న రీజన్ ఏంటి? మన దేశ ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వాటిని ఇష్టపడటం వెనుక అంతలా ఆ పుట్టగొడుగుల్లో ఏముంది? లెట్స్ వాచ్. ఆ పుట్టగొడుగుల ధర కిలో అక్షరాల 40,000. ప్రస్తుత మార్కెట్లో పావు కిలో వెండి ధరకు సమానమన్నమాట. వాటి పేరు గుచ్చి పుట్టగొడుగులు. ఇంతలా ఇందులో ఏముందంటే ప్రకృతి ఒడిలో హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభించడం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం, టేస్టీలో ఆదరహో అన్నట్టుగా ఉండడమే వీటి ప్రత్యేకత. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన తరువాత వీటిపై తీవ్రమైన చర్చే జరుగుతోంది. అయితే ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే ఈ గుచ్చి పుట్టగొడుగులు పండుతాయి. అంతకుముందు వీటి గురించి అందరికీ పెద్దగా తెలియకపోయినా పుతిన్ రాకతో దేశవ్యాప్తంగా ఇవి సుపరిచితమయ్యాయనే చెప్పొచ్చు. రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మెనూలో భాగంగా బ్యాంకెట్ హాల్లో గుచ్చి పుట్టగొడుగుల్ని కూడా ఉంచారు. పుతిన్ శాకాహార మెనూలో చేరి ఇది మరింత ప్రత్యేకతను చాటుకుంది. ఇక ఈ గుచ్చి పుట్టగొడుగులు దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతూ ఉంటాయి. వీటిని సులభంగా పండించడం కష్టతరమైన పని. ఇవి పెరిగేందుకు ప్రత్యేకమైన నేల, నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. అందుకే హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే వసంతకాలం నాటి ప్రత్యేక పరిస్థితుల్లో కనిపిస్తాయి. ఇక ఇదిలా ఉంటే పుట్టగొడుగుల్లో గుచ్చి రకాన్ని పసిగట్టడం కూడా ఒక సవాలే. ఇవి ఎండిపోయిన ఆకుల చెత్త కింద దాగి ఉంటాయి. కొన్ని వారాల పాటు మాత్రమే కనిపించడం ఎందుకో కారణంగా తెలుస్తోంది. కానీ అధిక ధర దృష్ట్యా అక్కడి వారు మాత్రం వీటిని వెతికేందుకు అదే పనిగా హిమాలయ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఈ పుట్టగొడుగుల్ని జాగ్రత్తగా చేతితో కోసి వాటి నాణ్యతను కాపాడుకోవడానికి రోజుల తరబడి ఎండలో ఆరబెడతారు. తేమ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న పుట్టగొడుగులు అస్సలు పెరగకపోవచ్చు. చిరుతలు, హిమాలయాల నల్ల ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులతో ప్రాణాల్ని కాపాడుకుంటూ వీటిని అన్వేషించాల్సి ఉంటుంది. ఇక గుచ్చి పుట్టగొడుగుల్ని కనుగొనడానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇవి దొరికే ప్రాంతాల్లో చాలా మందికి వీటిని వెతకడమే జీవనాధారం. అరుదుగా లభించే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. అందుకే డిమాండ్ని బట్టి వీటి ధర 50,000 వరకు కూడా ఉంటుంది. అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగుల రకంగా ప్రసిద్ధి చెందాయి. ఇక గుచ్చి మష్రూమ్స్తో రొటీన్ రెసిపీలు కాకుండా బోరింగ్ గ్రేవీ, సూప్ లాగా చేసుకుంటే అద్భుతమైన రుచినిస్తుంది. ఈ ఖరీదైన పుట్టగొడుగులతో గుచ్చి పులావ్, యాక్ని, రోగన్ జోష్ లాంటి వంటకాలు చేసుకోవచ్చు. ఇక శాకాహారులకు మంచి మాంసాహార ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున స్థిరమైన పంటని నిర్ధారించడం మరియు సాగు అవకాశాల్ని అన్వేషించడం ఈ విలువైన ఫంగస్ని రాబోయే తరాలకు సంరక్షించడానికి చాలా అవసరం.